నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన రెసిపీ మటన్ బిర్యానీ. ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా ఈ మటన్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపించాను. ఈ బిర్యానీ టేస్ట్ అద్దిరిపోయిందండి. ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికాయి. ఈ రెసిపీ చూసి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుని తినేస్తారు. అంత బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. అందులో పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, జాపత్రి, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, లవంగాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఇలా 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి. అవి వేసుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం పెరుగు వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కనీసం 2 అవర్స్ అన్నా పక్కన పెట్టుకుంటే ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టి ముక్కలు మంచి టేస్టీగా ఉంటాయండి. మీకు టైం లేకపోతే కనీసం 1 అవర్ అన్నా మారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకొని నేనైతే 2 అవర్స్ మారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత మనం వండుకునే 1 అవర్ ముందు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 4 కప్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది ఉడికేటప్పుడు మంచిగా పొడవుగా ఉంటుందండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో కొన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ మిగిలిన ఆనియన్స్లో మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్ని, ఆ మటన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అదే గిన్నెలో కొన్ని హాట్ వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలండి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మటన్ అనేది మంచిగా ఉడుకుతుందండి. కొన్ని వేసుకుంటే సరిపోతుంది. మనం ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఇంకొంచెం వాటర్ వస్తాయండి ఉడికిన తర్వాత. అందుకని కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను 6 విజిల్స్ రానిచ్చుకున్నాను. మటన్ అనేది బాగా కుక్ అయింది. చూడండి, కొన్ని వాటర్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ వాటర్ని మనము ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ వాటర్ని మనం తర్వాత రైస్ వేసినప్పుడు వేయడం వల్ల రైస్లోకి ఈ మసాలా అంతా పట్టి బిర్యానీ టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుందండి. తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని రైస్ని 70% కుక్ చేసుకుందామండి. అందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ అన్నీ వేసి ఈ వాటర్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా వాటర్ని బాగా మరిగించాలి. ఇవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ను, ఆ రైస్ను వేసుకొని 70% ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం మటన్ ఉడికేటప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని యాడ్ చేయడం వల్ల మిగతా అది అక్కడ దమ్లో కుక్ అవుతుందండి రైసు. ఇక్కడ 70% ఉడికించుకుంటే సరిపోతుంది. 70% అంటే కొంచెం పలుకుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నాకు రైస్ అనేది 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ చేస్తున్నామో ఆ పాత్ర తీసుకొని అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ను వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రైసు, ఆ రైస్ను ఇలా లేయర్లా వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసేసుకొని పైన కాస్త నెయ్యి యాడ్ చేసుకొని దీనిపైన కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసుకొని
మనం ముందుగా మటన్లో ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ను ఇక్కడ యాడ్ చేయడం వల్ల రైస్కి మసాలా అంతా బాగా పట్టి రైస్ కూడా మంచి టేస్టీగా ఉంటుందండి. దీనిపైన ఇంకో లేయర్లా రైస్ని యాడ్ చేసుకొని దీనిపైన కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, మటన్లోని వాటరు, కొద్దిగా గరం మసాలా, నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని దీనిపైన మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక 20 మినిట్స్ దమ్ చేసేయాలండి. అప్పుడు ఈ రైసు, ఆ మటన్ ముక్కలు అనేవి మనకు మంచిగా కుక్ అవుతాయండి. చూడండి, చూస్తా అంటేనే నోరూరుతుంది కదండి. ఇక్కడ పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి మటన్ బిర్యానీ. మటన్ ముక్కలు కూడా మెత్తగా చాలా బాగా ఉడికాయి. ఇలా చేసేసుకోండి, మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడాను. ఇలా చేస్తే మటన్ ముక్కలు ఉడకవనే ప్రసక్తే ఉండదండి, అంత బాగా ఉడుకుతాయి. కొందరు మటన్ ముక్కలు ఉడకవని మటన్ బిర్యానీ చేయడానికి ఇష్టపడరండి. ఇలా చేసుకోండి, మటన్ ముక్కలు ఉడికి చాలా మంచిగా వస్తుంది బిర్యానీ. అలాగే మీరు కనుక మన వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.